గ్రామ ప్రజానీకానికి నా ప్రియమిత్రుడు కటారి సుధాకర్ సార్ గారికి, సర్పంచ్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు, ఇక ఉపాధ్యాయులందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో ఫంక్షన్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలా ప్రతి సంవత్సరం జరపాలా, ఇది ఎంతో ఆహ్లాదకరంగా ఈ స్కూల్ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే పిల్లలందరినీ చూస్తుంటే ఇది ఒక ఎక్కడో కార్పొరేట్ స్కూల్లో ఉన్నంత చూస్తున్నట్టుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో గవర్నమెంట్ స్కూళ్ళలోంచి పిల్లలు జాయిన్ అయితే వాళ్ళలో ఇప్పుడు చూస్తున్నాం, స్కూళ్ళలో ఆడుకోవడానికి స్థలాలు లేని స్కూళ్ళు ఉన్నాయి. ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో వచ్చేసాక ఆడుకోవడానికి స్థలం ఉండదు. 24 గంటలు పిల్లల మీద ఒత్తిడి. నిజంగా ఇలా చేస్తే పిల్లలు మిషన్లా తయారవుతారే కానీ మనుషులు తయారు కారు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇలా ఆహ్లాద వాతావరణంలో ఫంక్షన్లు చేస్తూ పిల్లలకు చక్కటి వాతావరణంలో ఆటలు ఆడుకుంటూ బాగా చదివిస్తే భావి భారత పౌరులు అవుతారు, మనుషులు అవుతారు. వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరిగి చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఈ కార్పొరేట్ వైద్యం అయితే మిషన్లు తయారవుతారు. ఎంత పెద్ద చదువు చదివినా కానీ వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మస్థైర్యం తక్కువ ఉండి, ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం కార్పొరేట్ స్కూళ్ళలో ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనకు కావాల్సింది చక్కటి ఆరోగ్యవంతమైన జీవితం కావాలే కానీ ఒత్తిడితో కూడిన జీవితం అవసరం లేదు. దీనికి 24 గంటలు చదువు కాదు, చక్కటి ఆటలు, చక్కటి ఆహారం, సమపాలలో అన్నీ ఉంటూ చదువు కూడా బాగుంటే గొప్ప వ్యక్తులు తయారవుతారన్నది నా అభిప్రాయము. ఎందుకంటే మేమందరం చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్లోనే, ఎక్కడో ప్రైవేట్ స్కూళ్ళలో కాదు. సో నా సలహా తల్లిదండ్రులందరికీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే పిల్లల్ని చదివించండి, గొప్ప వ్యక్తులు అవుతారు. వాళ్ళలో ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎటువంటి ఆటుపోట్లైనా తట్టుకోగలరు. అదే కార్పొరేట్ స్కూల్లో చదివిన వాళ్ళలో ఆత్మస్థైర్యం తక్కువ ఉంటుంది, వాళ్ళు మిషన్ లాగా ఉంటారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే తట్టుకోలేరు. ఈరోజు ఇంత చక్కగా ఫంక్షన్ జరుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆహ్వానించిన సార్లందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు రావడం, మా పిల్లలకి ఆశీస్సులు తెలపడం మేము గొప్పగా భావిస్తున్నాం సార్. మరిపాడు మండలంలో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిగా ఉండి ఇక్కడికి వచ్చేసినటువంటి నాయబ్ సార్ గారిని, మోహన్ ప్రసాద్ సార్ గారికి మరియు ఇస్మాయిల్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన వెంకటయ్య సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.